ఇవాళ మన పెంట్ హౌస్ సిరీస్ లో డే 100 సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా రెగ్యులర్ గా మార్నింగ్ కోకోనట్ వాటర్ తాగాలి. ఏంది బ్రో డే 100 ఏం స్పెషల్ లేదు అనుకుంటున్నావా? నిజం చెప్పాలంటే ఇవాళ అసలు నేను హైదరాబాద్ లో ఉండాలి. హైదరాబాద్ కి వెళ్ళడానికి 2 months బ్యాక్ లీవ్ అన్ని పెట్టేసిన, ఎందుకంటే లక్కీ ప్రెగ్నెంట్ ఉండే. సో అది ఈ టైంలో బేబీస్ ని డెలివరీ చేస్తుందని చెప్పి 2 months బ్యాక్ లీవ్ పెట్టేసిన. దాని బేబీస్ రాగానే హైదరాబాద్ కి వెళ్ళి వాటితో మంచిగా ఆడుకుందామని చెప్పి. కానీ ఫ్యూ డేస్ బ్యాక్ చెల్లి నాకు కాల్ చేసింది. లక్కీని డాక్టర్ చెకప్ కి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్స్ కి ఎందుకో డౌట్ వచ్చి ఎక్స్రే తీపిమన్నాడంట. ఎక్స్రే తీసినాక మాకు తెలిసింది ఏంటంటే లక్కీ పిల్లలు ఫీటస్ లో ఉన్నప్పుడే చనిపోయినాయంట. అది వినగానే మా ఫ్యామిలీ మొత్తానికి గుండె మీద రాయేసినట్టు అయింది. అసలు ఒక్కొక్క డే కౌంట్ చేస్తుండే, ఇంకో 1 month లో బేబీస్ వస్తాయి, ఇంకో 1 week లో బేబీస్ వస్తాయి అని చెప్పి. నిజం చెప్తున్నా, అసలు ఈ న్యూస్ వినగానే అందరికి చాలా బాధేసింది. నీకు విషయం తెలుసా, అసలు బేబీస్ పుడితే అందులో ఒక బేబీని నేను పెంట్ హౌస్ కి తెచ్చుకుందాం అనుకున్నా. అసలు చాలా డిసప్పాయింటింగ్ ఉంది, కానీ అట్లీస్ట్ లక్కీకి ఏం కాలే. ఇవాళ నాకు లక్కీ బాగా గుర్తొస్తుంది. ఇంకా జిమ్ అయిపోయినాక ఇంటికి వచ్చి లక్కీ పాత ఫోటోస్ చూస్తూ కూర్చున్నా. ఇది లక్కీని ఫస్ట్ టైం ఇంటికి తెచ్చిన వీడియో. ఒక హెల్మెట్ లో పట్టుకొని తీసుకొచ్చిండే నేను. అసలు చిన్నగా ఎంత అందంగా ఉందో కదా. ఇంటికి తెచ్చిన స్టార్టింగ్ ఫ్యూ డేస్ కొంచెం డల్గా ఉంటుండే, భయంగా దాక్కుని ఉంటుండే. కానీ మెల్లమెల్లగా పెద్దగా కొద్దీ దాన్ని అల్లరి స్టార్ట్ చేసింది. ఇంకా చూస్తూ పెద్దగా అయిపోయింది లక్కీ. ఎంత పెద్దగా అంటే బేబీస్ ని పెట్టే అంత. ఇవే లక్కీ పెట్టిన ఫస్ట్ బేబీస్. అసలు ఇవి ఉన్నప్పుడు ఇల్లంతా సందడి ఉండే. ఈసారి కూడా ఇల్లంతా అలా ఉంటుంది అనుకున్నా, కానీ అనుకున్నట్టు జరగలేదు. పోనీలే, ఏం చేస్తాం. మైండ్ కొంచెం డిస్టర్బ్ ఉంది, అది క్లియర్ కావడానికి కొంచెం వీడియో గేమ్ ఆడినా. ఇంకా ఆడుతూ స్లీప్ టైం అయిపోయింది. మనది టాప్ ఫ్లోర్ కదా, రూమ్ లో చాలా వేడి అయిపోయింది. సో మంచిగా బయట బెడ్ వేసేసుకొని మూన్ ని చూస్తూ పడుకునేసిన. గుడ్ నైట్.